గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్, అచ్చు నా బట్టల్లో ఉన్నాయే. నీ బట్టలాగా కాదు, నీ బట్టలే. రాత్రి ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. అంటే हम तुम एक कमरे में बंद हो ఆ తర్వాత और అసలు हो गई. అసలుదంటే సాధారణంగా ఇలాంటివి వర్షం కురిసిన రాత్రి జరుగుతుంటాయి, కానీ అదేమిటో వింతగా నిన్న చలి రాత్రి జరిగింది. అయ్యో నాకు టెన్షన్ గా ఉంది. ఏమైందో చెప్పండి. రూప్ తెరా మస్తానా, ప్యార్ మేరా దీవానా. అదేదో తెలుగులో చెప్పండి. నువ్వు ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉన్నావు. ఉన్నాను. నేను వద్దు వద్దు అంటున్నా. నువ్వు ముద్దు ముద్దు అని అమాంతం. అయ్యో మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. ఆ క్షణంలో నేను బలహీనతకు లోనై అమాంతం నిన్ను తుమిందా. చూప్ చూప్. అసలు ఏం జరగలేదు, నేనే కావాలని జోక్ చేశాను. షూర్ ప్రామిస్. ఓకే. రాత్రి మత్తులో నీ బట్టలు దించేసుకున్నావు, కొత్త బట్టలు తీసుకొచ్చాను. చిట్టిబాబు, ఆ కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఇప్పుడు నాకు రిలీఫ్ గా ఉంది. స్వప్న, బ్రహ్మదేవుడికి ఏమాత్రం బ్రెయిన్ లేదు. నీ జగన భాగానున్న పుట్టుమచ్చ ఈ పై పెద మీద ఉంటాను. నీ అందం అదుర్స్. గోపాల్ 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 వీడి పేరు రాజు కదా? అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు రాజు వెనక నుంచి వచ్చి నన్ను చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను, రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి, ఇంకా లైఫ్ లోనే లేవడు. అంటే చచ్చాడు. పొట్టనే పెట్టుకున్నావు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవంలో పడి ఉంటుంది. శవంలో పడి ఉండాలి. ఎంతసేపు? గంట సేపు సరిపోదా? అసలే బెదిరింది, గంట ఎందుకు, 5 నిమిషాలు చాలు. తను బతికింది, నువ్వు చచ్చావు. చిట్టిబాబు ఏమైంది? ఏమైంది ఏంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు. అతను చచ్చిపోయాడు, తన వాళ్ళకు కాకుండా పోయాడు. భూమి మీద తనకు నూకలు చెల్లిపోయాడు. నేను చంపాలనుకోలేదు, జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. మా పిన్ని బాబాయ్కి నేను చూసుకుంటాను. కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టిబాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వినేమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపా? ముందు బాడీని ఏమైనా తర్వాత చెప్తావా? చెప్తాను. అయితే నాకు వదిలే ఈ బాడీని. చిట్టిబాబు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే. గుండు వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని హాస్పిటల్ పెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం చేద్దాం. అసలే నేను టెన్షన్ తో చేస్తుంటే ఈ వెదబాడి ఒకటి. అటు చూడు, ఆ క్రషర్ చూసావు కదా, కార్ ని శవాన్ని ఇక్కడ వదిలేసావు అనుకో, కార్ తో పాటు శవం కూడా నచ్చును. ఏంటి, నాకేదో అరుపు వినిపించింది. అరుపా?
నాకు వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. ఇటు నుంచే వచ్చింది. శవం అరిచింది. శవం అరవడం ఏంటండి? లేదు, అదే అరిచింది. అది శవ అరుపు కాదండి, ఆత్మఘోష. ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మ చావు ఉండదు కదా. మన శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అడుపులో అనిపించి ఉంటుంది. ఆత్మఘోష. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ వేసి క్రష్ చేస్తే ఆత్మ శాంతించి ఘోష కూడా పోతుందిగా. అలాగే. నైట్ టైం డెడ్ బాడీతో ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీసులు పట్టుకున్నారంటే మళ్ళీ మన కేసు మొదటకు వస్తుంది. ఓకే ఓకే, అయితే మనం హోటల్లో ఉండి ఈ డెడ్ బాడీని కార్లోనే ఉంచుదాం. గాలాడక చస్తాడు. గాలాడక చస్తాడా? అదేంటి, వాడు ఆల్రెడీ చచ్చాడుగా. అంటే నా ఉద్దేశం డెడ్ బాడీకి చల్లడి గాలి తగులుతుండాలి, లేకపోతే పాడైపోతుంది. అది అయితే సరే, నేను ఏదో టెన్షన్ పడ్డాను. ఎందుకంత టెన్షన్? హాయ్ దే. Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరికితుడా? తెలుగు తెలియదుగా వాడేం చేస్తాడు? తెల్లగేత మొహం వాడును. Tellagede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham koncham. She must be joking. Yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign. Okay, this. it's okay. Oh. శవానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతే. అయిందా? అయింది. థ్యాంక్ యూ. అవుతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు. అల్పై చదవా. చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. చూస్తున్నాడు. చచ్చా శవం చూడడం ఏంటి? లేదు, నన్నే అంత నీ భ్రమ. సరే, నేను అంతగా భయం అంటున్నా కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చి. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త.
అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. అదే నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? కరెంట్ పోయింది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. ఏమన్నా నువ్వు వచ్చి అక్కడ పర్లేదు. అదే నా ఉద్దేశం. కడుపు నిండింది కదా, మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డాన్స్ వస్తుంది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ కదా. అవునవును కదా. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగుల లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడవచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకెందుకు చెప్పు. బాడీ అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసులు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, గోపాల్! మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏదైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా పెడదాం. చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా అన్నావు, క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి మీకు చచ్చా,
వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. 5 నిమిషాలే చెప్పి ఏం వరి ఒకరా 2 రోజులు శవంలో యాక్ట్ చేయిస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా వద్దు వద్దులే ఇంకేం